ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన తన శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. చాలు. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి? ఒకటి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ జీవన విధానము ఎవరికి ప్రీతికరంగా ఉండాలి? ప్రీతి అంటే ప్రేమించే విధంగా. నీ జీవితాన్ని చూసినప్పుడు, నీ క్రమాన్ని చూసినప్పుడు, నీ ప్రవర్తనను చూసినప్పుడు అది దేవునికి ఇష్టకరంగా మారాలి. ఎప్పుడైతే నీ ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా మారుతుందో, నీ మీదికి లేచుచున్న నీ విరోధులను కూడా, నీ మీదికి లేచుచున్న నీ శత్రువులను కూడా ప్రభు ఏం చేస్తాడంట? మిత్రులుగా మారుస్తాడు. వారిని నీకు స్నేహితులుగా మారుస్తాడు. వారు నీకు మేలు చేయవారిగా మారుస్తాడు. వారు నీకు స్నేహభావాన్ని అందించేవారిగా మారుస్తాడు. అలా ఆ రీతిగా